పైన కంకర సిమెంట్ అంతా తొలగిపోయి కూడా ఆ కమ్మి పూర్తి స్థాయిలో ఇప్పుడైతే బయటికి రావడం జరిగిందనమాట. ఎన్నో యాక్సిడెంట్ జరిగినాయి. ఆ టర్నింగ్ కాడ లారీలు బోల్డ్లు పగిలిపోవటం, టైర్లు పగిలిపోవటం. కూడా పడిపోతే చచ్చిపోడా వెనక పని గుద్దిదా కమ్ములతో వచ్చేసి అంతలో ఘోరంగా ఉండాలి. మరి ఆరింబ కూడా నిద్రపోతున్నారా లేకపోతే వాళ్ళు ఏదన్నా నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ మనమైతే మన నెల్లూరు వెంకటేశ్వరం కోవూరు పొడుగుపాడు దీనికి సంబంధించి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దీనిపైన అయితే ఉన్నాం అనమాట. ప్రస్తుతం ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇదైతే ఒక పెద్ద గుంట పడిపోయి ప్రజలకు అందరికి కూడా చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి అయితే ఇక్కడైతే ఉందన్నమాట. మనం ఫస్ట్ ఫ్లైఓవర్ వేసేటప్పుడు ఏదైతే కంకర వేస్తామో, కంకర సిమెంటు దాని లోపల కమ్మి ఏదైతే పెడతామో పైన కంకర సిమెంట్ అంతా తొలగిపోయి కూడా ఆ కమ్మి పూర్తి స్థాయిలో ఇప్పుడైతే బయటికి రావడం జరిగిందనమాట. దీనివల్ల ఎవరైతే ప్రయాణిస్తూ ఉంటారో వీళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా ఇబ్బందికరంగా అయితే ఈ ఫ్లైఓవర్ అయితే మారడం జరిగింది. నెల్లూరుకు వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో కోవూరు కానివ్వచ్చు, పొడుగుపాడు కానివ్వచ్చు, ఇతర హైవేల నుంచి కూడా ఏదైతే నెల్లూరు సిటీలోకి రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ ఫ్లైఓవర్ని అయితే యూజ్ చేసే అవసరం అయితే వస్తుందన్నమాట. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే వాహనాలన్నీ కూడా ఇటుపక్క నుంచే ప్రయాణిస్తూ ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఫ్లైఓవర్ అయితే ఖచ్చితంగా ఒక పెద్ద గుంట పడిపోయి చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఒకసారి దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం పదండి. ప్రజెంట్ ఇప్పుడు వెంకటేశ్వరం పైన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో కోవూరు వెంకటేశ్వరం పొడుగుపాడు కనెక్ట్ అయ్యే ఫ్లైఓవర్ ఏ విధంగా ఉంది దీని పరిస్థితి? చాలా చండాలంగా ఉంది, ప్రాణం పోతుంది. ఆటోలో పోవాలంటే అసలు అన్ని ఏరియాస్ పడుతూ ఉన్నారు, నడుములు తోడు పోతున్నాయి. ఒక పెద్ద గుంట పడిపోయి కమ్మలు అయితే బయటకు వచ్చేస్తున్నాయి. ఎప్పటి నుంచి ఉంది ఈ పరిస్థితి? దాదాపు ఒక 1 year నుంచి ఉంది. అదే విధంగా మీ ప్రెస్ మీట్ కూడా పెట్టాం ఒకసారి, పేపర్ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది, స్పందన లేదు. దీనికి పరిష్కారం చేయాలంటే ఏం చేయాలంటారు? రబ్బర్ తీసేయాలి, తీసేసి కనెక్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు అటు ఇచ్చారు కదా ఆత్మూరు బస్ స్టాండ్ కదా, ఆ విధంగా కలపాలి. ఏదైనా డ్యామేజ్ వచ్చి చేస్తున్నారు కానీ తాత్కాలికంగా చేస్తున్నారు. స్థిరంగా చేయటం వల్ల అది నెలకు 2 నెలలకు మళ్ళీ పోతా ఉంది. పట్టించుకునే నాదుడే లేరు. పెద్దలకు ఇబ్బంది కదా. గుంటలు పడిపోద్ది బండి. వెనకాల వచ్చి బండి గుద్దిందా వాడికి దెబ్బలన్నా తగులుతాయి. టయాలు బాగపోతే మనిషి అని పోతాడు. ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవటం లేదు. ఆర్ఎంఓలు ఏం పట్టించుకోలేదు. నిద్ర పోతున్నారు రోడ్లు. ఏదైనా ప్రజల ప్రాణాలు ఆటలాడుతున్నాయి, ఆడుతున్న ఏరియడు. ఇదేం వాడు గమనించి ఈ రోడ్లన్నీ వేసుకోవాలి. పైవారు బ్రిడ్జిలు ఎట్లా ఉన్నాయి, కమ్ములతో వచ్చేసి అంతలో ఘోరంగా ఉండాలి. మరి ఆర్ఎంఓ కూడా నిద్రపోతున్నారా లేకపోతే వాళ్ళు ఏదన్నా వాళ్ళు సొంత పనులు చేసుకున్నారా? వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నారు, జీతాలు తీసుకున్నారు. ఆ మాత్రం వాడు జ్ఞానం వల్ల తిట్టాలా? బుద్ధి లేదని నేను తిట్టకూడదు. నేను వయసులో పెద్దోడిని. ఇంకా నేను వాళ్ళు తెలివి తెచ్చుకొని అలాంటి వాళ్ళు తిట్టినా పర్వాలే. పైన దేవుడు ఉన్నాడు కాబట్టి అలాంటి వాళ్ళు తిట్టినా కానీ సిగ్గురాదు వాళ్ళకి. ఇంకా సిగ్గు తెచ్చుకొని రోడ్డు పనులు కింద పనులు చూసుకుని మరి బ్రిడ్జి మీద కింద సరే ఎట్టకనేదనుకో ఆ కమ్ములు చూసేదంటే అదరుతుంది. పైన పోతా ఉంటుంది దాని నాకే భయం వేసింది. ఏడ కుంగిపోతురా నాయన, మేము కూడా పడిపోతాం అనుకుంటాను. అట్టా చేసేదా? ఏదో చేశారు కదా, చేసిన స్థిరంగా చేయండి, మంచిగా చేయండి. మీ పేరు ఆరంభేవుడు. అబ్బా ఏ ఆరంభేవులు బాగా చేశారని మంచి పేరు తెచ్చుకోగానే ఈ ఆరంభోళ్ళు ఏంద్రానయ్యలో నిద్రపోతున్నా ముద్ర మీద పేలుకొని త్వరగా పైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ బాగా చేయాలని నేను వాళ్ళు మరీ కోరుకుంటున్నాను. కలికం కాకుండా కొంచెం స్థిరంగా చేయాలా. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు చిత్తడిగా చేయాలా. ఏదో వారాన్ని 1 నెలకు 2 నెలలకు 3 నెలలకు పోతే ఏముంది, చేసేసాదు. వాన పడింది అనుకో కంకర మొత్తం అంటే బాధ్యత. అది స్థిరంగా చేయాలి. కమ్ములు ఏం చూడు, లావు కమ్మేసి స్థిరంగా పెట్టి పైన స్లాబ్ వేసేసి గులకరాలు పెడితే స్ట్రాంగ్ ఉంటుంది. ఏదో చేసామంటే చెప్పు ఆరంభాలకు ఆ మాత్రం తెలియదా? వర్కర్లు సరి పట్టించుకోరా? అబ్బు ఆఫీసర్లు పట్టించుకోరా? అందరే గుంటల పరిస్థితి అయోమయంగా ఉంది. ఆల్రెడీ ఎన్నో యాక్సిడెంట్ జరిగినాయి.
ఆ టర్నింగ్ కాడ లారీలు బోల్డ్లు పగిలిపోవటం టైర్లు పగిలిపోవటం అలాంటివి చాలా జరుగుతున్నాయి. దీనికి పూర్తిగా అలాగా సమస్యలు లేకుండా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయని చెప్పారు కాబట్టి పూర్తిగా పరిష్కారం చేయాలంటే ఏ విధంగా చేయాలంటారు? కొన్ని నెలలు ఆపి నారాయణ సారు చూసుకుని దాని మీద రెడీ చేసుకుంటే బాగా వస్తుంది. దాని మీద ఆల్రెడీ ముత్తుకూరు ఆత్మూరు బస్ స్టాండ్ కానీ అవి చేశారు కదా, అదే విధంగా ఆపి చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రయాణికులు ఇబ్బందిగా ఉంటుంది. ఫ్లైఓవర్ బాగా డ్యామేజ్ అయిపోయింది, దాన్ని రిపేర్ చేపిస్తే బాగుంటుంది. బళ్ళు పోవడానికి ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది అయితే గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? గతంలో బాగుంది, రిపేర్ చేశారు, కొన్ని రోజులు బాగుంది. మళ్ళీ యాక్చువల్లీ వానలు పడి కొండలు పడి బళ్ళు పెద్ద వచ్చేసి ఉన్నాయి. పెద్ద పెద్ద బళ్ళు తిరుగుతున్నాయి పైన. ఆటోలకి అన్నిటికీ ఇబ్బంది. టూ వీలర్లు అయితే కొన్నిసార్లు పడిపోతుంటారు. వాళ్ళు ఇబ్బందిగా బ్రిడ్జి ఆపేసి పైన ఉన్న పగలు కొట్టి మళ్ళీ శుద్ధం చేస్తే బాగుంటుంది. ఈ మామూలుగా ఏంటంటే గతుకులు చాలా ఉన్నాయి. మామూలుగా లారీలు తిరిగేటప్పుడు కూడా డామ్ డామ్ అని టైర్లు పగిలిపోతుంటాయి. రోజుకి ఒకటో రెండో పోతానే ఉంటాయి. మామూలుగా అంటే ఆటోలు కూడా పోవాలని కూడా కష్టంగా ఉంది. అంటే మామూలుగా ఎవరైనా వర్క్ చేస్తున్నారు కదా, ఏ విధంగా చేస్తున్నారు? ఏం చేస్తున్నారో ఏం అర్థం అవడం లేదు. ఎవరు వస్తున్నారో ఎవరు రావడం లేదు, అర్థమే కావడం లే. అవి మాత్రం ఎట్లా ఉండే. ఇప్పుడు మామూలు ఆత్మూరు బస్ స్టాండ్ కాడ చేశారు, పండారపల్లి బ్రిడ్జ్ కూడా చేశారు. అది అలాంటివి చేయాలి. ఇది ఒకటి ఇప్పుడైతే ప్రజెంట్ ఇబ్బందికరంగానే ఉంది. ఇబ్బందిగానే ఉంది. మామూలుగా ఏంటంటే బండి పోవాలంటే సులువుగా పోవాలా. ఈ కటింగ్లో మాత్రం లారీ టైర్లు మాత్రం డామ్ డామ్ రోజుకు ఒకటో రెండో పోతానే మూడు పోతానే ఉన్నాయి. సో చూసారు కదా, ఫ్లైఓవర్లో అయితే పెద్ద గుంట అయితే ఒకటి పడడం జరిగిందనమాట. దీనైతే జనాలకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఇదే కాకుండా బెల్టులు ఏవైతే కనెక్టింగ్ బెల్టులు ఉంటాయో ఇవి కూడా పూర్తి స్థాయిలో చెడిపోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా వాహనాలు ఎవరైతే ప్రయాణిస్తూ ఉంటారో వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా అయితే మారిందనమాట. వెంటనే అధికారులు స్పందించి ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో దీన్ని రెక్టిఫై చేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తారని చెప్పి మా సాస్ టీవీ తరపున ప్రజల తరపున అయితే కోరుకుంటూ ఉన్నాం.